ఇంట్లో రాజు ఒక పక్కన కూర్చొని తన మూవీ చూసుకుంటున్నాడు. యాక్టింగ్ విజువల్స్ ఛానల్ ఫుల్ ఫోకస్ చేసుకొని తన మూవీస్ చూసి తను ఎంజాయ్లో ఉంటున్నాడు. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చారు. ఏరా నాయనా న్యూస్ ఛానల్స్ మార్చు అనేసి అన్నాడు. బట్ ఆ అబ్బాయికి వాళ్ళ డాడీ ఏది చెప్తున్నారో అర్థం అవడంలే. యాక్చువల్లీ ఇక్కడ అబ్బాయి వచ్చేసరికి డెఫ్ అండ్ డమ్. సో ఆ అబ్బాయి అన్ని ఛానల్స్ మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఏ ఛానల్ మార్చాలో ఏటో అర్థం అవ్వలే. కన్ఫ్యూజన్గా మార్చుకుంటూ వెళ్ళాడు. అలా మార్చుకుంటూ వెళ్తే అప్పుడే ఒక న్యూస్ ఛానల్ వేసాడు వాళ్ళ డాడీ. ఎక్కువ పడితే ఊర్లు ఛానలే ఉన్ని 5 మందికి భూకంపం డేంజర్. ఏట్రా కర్మ అనేసి అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఏటంటున్నారో చెప్పవా డాడీ ఆ న్యూస్లో అనేసి. ఒక కౌ షెడ్ బ్లాస్ట్ అయిపోయిందిరా అనేసి చెప్తున్నాడు. బట్ ఆ అబ్బాయికి ఆ డాడీ ఏది చెప్తున్నాడో అర్థం అవ్వడం లేదు ఆ లాంగ్వేజ్. ఆగు నేను చెప్తాను అనేసి అన్నారు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఎంటర్ అయ్యారు. వాళ్ళ మమ్మీ కూడా అడిగింది ఏమైందంటే కౌషడ్ పేలిపోయింది ఇలాగనేసి చెప్తే ఓ మై గాడ్ అనేసి అన్నారు. నాకు కిచెన్లో పని ఉన్నది నేను వెళ్తాను అనేసి అన్నారు. వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ అబ్బాయి అడిగాడు మమ్మీతో ఏది చెప్పావు నాకు అది అర్థం అవ్వలేదు అనేసి. న్యూస్ చెప్పాను అనేసి అన్నారు. ఏమీ అర్థం అవ్వడం లేదు ఆ అబ్బాయికి. అప్పుడే టీవీ కింద సబ్ టైటిల్స్ వస్తుంటే తెలుగులో చూపిస్తున్నారు. కానీ ఆ అబ్బాయికి తెలుగు కూడా రాదు. వాళ్ళ డాడీ చాలా ట్రై చేస్తున్నారు ఆ అబ్బాయికి చెప్పడానికి. బట్ ఆ అబ్బాయికి అర్థం అవడం లేదు. అప్పుడే వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వాళ్ళ డాడీ అడుగుతున్నాడు కొంచెం చెప్పురా మీ తమ్ముడికే అనేసి. కానీ వాళ్ళ అన్నయ్యకి కూడా తెలియడం లేదు ఎలాగా చెప్పాలి ఏటనేసి. బట్ వాళ్ళ అన్నయ్య చెప్పాడు కానీ ఆ అబ్బాయికి ఆ లాంగ్వేజ్ అనేది ఏది చెప్పాడో అర్థం అవ్వలేదు. సో వాళ్ళ అన్నయ్య ఏమి టైం అయిపోతుందనేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఆ అబ్బాయి మాత్రం చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. ఎవరు నాతో మాట్లాడే వాళ్ళే లేరు అనేసి. సో ఆ అబ్బాయి ఆ రోజల్లా అలాగే పడుకున్నాడు సాడ్గానే. నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళ డాడీ వచ్చి ఆ అబ్బాయి వైపు చూశాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడు ఈ హ్యాపీనెస్ చూడలేదు ఆ అబ్బాయి దీంట్లో. వెంటనే వాళ్ళ వైఫ్ని పిలిచారు. పిలిచి చూడు మన అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేసి. అడిగారు వాళ్ళ డాడీ ఏమి ఇంత హ్యాపీగా ఉన్నావు అనేసి. నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను అనేసి చెప్పాడు. చూడు అనేసి ఈ న్యూస్ ఛానల్లో కూడా వస్తుంది సైన్ లాంగ్వేజ్లో చెప్తారు అనేసి. అప్పుడే వాళ్ళ అన్నయ్యకి కూడా పిలిచారు. చూడు మీ తమ్ముడు సైన్ ఎంత బాగా చేస్తున్నాడు అనేసి. ఆ న్యూస్ ఛానల్లో సైన్ లాంగ్వేజ్ చేస్తారు. ప్లస్
మీకు వాయిస్ కూడా వినిపిస్తుంది అనేసి చెప్పారు. సో వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ అన్నయ్య నాకు నేర్పించు ఆ సైన్ లాంగ్వేజ్ అనేసి అడిగారు. నేను చెప్తాను ఆగు అనేసి అన్నా. సో ఏ ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నాడు. ఏ, బి, సి. ఒక చిన్న మూమెంట్లో పెద్ద హ్యాపీనెస్, అది వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.